ఏదైతే మాకేంది, ఖాళీగా ఉంటే కబ్జా చేస్తాం. కమలాపూర్లో జాతర భూమి స్వాహా. గద్దెల దాకా వచ్చిన ఆక్రమణ. మొన్న మట్టి దందా, ఇవాళ భూదందా. యథేచ్ఛగా గుట్ట చుట్టూ మట్టి తవ్వకాలు, లక్షల్లో సంపాదన. మట్టి దందాపై నోరు మెదపని రెవెన్యూ డిపార్ట్మెంట్. జాతర భూమిపై కన్నేసిన కబ్జాదారులు. ఇప్పటికే ప్రొక్లైన్తో బండరాళ్ల తొలగింపు. ఓవైపు సాగుకు సిద్ధమైన భూమి. సమ్మక్క సారక్క భక్తులను కలవరపెడుతున్న భూ కబ్జా. భవిష్యత్తులో జాతరకు జాగా మిగిలేనా? గత పాలకులు ఏం చేస్తున్నారు? పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడంలే? జాతర కమిటీ ఇక ఏం చేస్తుందో మరి. మనం బాగుండాలి, సమాజం బాగుండాలని దేవుళ్లను మొక్కటం అందరూ చేసేదే. కొంతమంది దేవుళ్ల కోసం, దేవుని గుళ్ల కోసం ఉన్న కొద్ది జాగాను దానం చేయడం చాలా అరుదు. కానీ దేవుళ్లకు దానం చేసిన జాగానే కబ్జా చేయడం అసాధారణం. ఆ అసాధారణాన్ని సుసాధ్యం చేస్తున్నారు కమలాపూర్లోని సమ్మక్క సారక్క జాతర భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారులు. దేవుళ్ల జాగాపై కన్నేసిన కబ్జాదారులు సాగుకు సిద్ధమవగా జాతర కమిటీ వారి ఆగడాలకు చెక్ పెట్టింది. ఇక అసలు వివరాల్లోకి వస్తే, కమలాపూర్ మండల కేంద్ర శివారులో వెంకటేశ్వర్లపల్లి కుగ్రామంలో 50 సంవత్సరాల క్రితం దొరలు 25 ఎకరాల భూమిని సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం కేటాయించారు. అప్పటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతూ వస్తుంది. అయితే కొద్ది నెలలుగా భూ ఆక్రమణదారులు, మట్టిదందా వ్యాపారులు రెచ్చిపోయి సమ్మక్క గుట్టకు తూట్లు పొడుస్తున్నారు. గుట్టను అనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు మట్టి తవ్వకాలు చేపట్టి, పొద్దుగాల రాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు చేపట్టి ఇతర ప్రాంతాలకు అమ్మకాలు సాగించి లక్షల రూపాయల వ్యాపారం చేసిండ్రు. దీంతో గుట్టలోని కొంత భాగం గుంతలమయమై ప్రకృతి ఆనవాళ్లను కోల్పోయింది. సంపాదన ధ్యేయంగా అక్రమ దందాకు తెరలేపిన వ్యాపారులు తమకు తోచినప్పుడల్లా మట్టి దందాకు తెరలేపి గుట్ట ప్రాంతంలో ప్రొక్లైన్లతో తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తూ 2 చేతులతో సంపాదిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ ఆఫీసర్లకు తెలిసినా మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో మట్టి దందా కమలాపూర్లో యథేచ్ఛగా సాగుతోంది. మొన్నటిదాకా 895 సర్వే నెంబర్లో భూ కబ్జాలు కొనసాగితే ఇప్పుడు సమ్మక్క జాతర సమీపంలోని 720 సర్వే నెంబర్లో ఆక్రమణ సాగుతుంది. కొందరు కబ్జాదారులు భూమిని కబ్జా చేసి సమ్మక్క గద్దెలకు సమీప వరకు సాగుకు భూమిని సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తుంది. ఆ ప్రాంతంలోని బండరాళ్లను తొలగించి సాగుకు సిద్ధం చేస్తుండగా విషయం తెలుసుకున్న జాతర కమిటీ చైర్మన్ అశోక్తో పాటు పలువురు వారిని అడ్డుకుని జాతరకు కేటాయించిన భూమిని కబ్జా చేయవద్దని, చేస్తే చర్యలు తప్పవని సంబంధిత శాఖ ఆఫీసర్లకు తెలపడంతో పాటు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. అయినా ఆగని కబ్జాదారులు వారికి తెలవకుండా తమ పనులు తాము చేసుకుపోతున్నారు. ఇది కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతంలో జరుగుతున్న భూదందా. ఈ విషయమంతా గత పాలకులకు, ఆఫీసర్లకు అందరికీ తెలుసు. అయినా మాకేందిలే అన్న నిర్లక్ష్యమే కబ్జాదారులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కబ్జాదారులకు, మట్టిదందా చేసే వ్యాపారులకు స్థానిక ఆఫీసర్లు చెక్ పెట్టినట్లయితే దందా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు స్థలం కొరత ఏర్పడనుండగా ప్రకృతి సంపద ఆనవాళ్లు కనుమరుగయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. భూదందా, మట్టిదందాతో అమ్మల భక్తులు కలవరపడుతుండగా భవిష్యత్తు జాతరపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు స్పందించి ఆక్రమణకు గురవుతున్న సమ్మక్క సారక్క జాతర భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అక్రమార్కులకు జాతర భూములు అప్పనంగా సమర్పించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. స్థాపితం కాంచి ఒక కాలకర్తగానే ఉన్నాను. ఇక్కడ అప్పుడు ఎలాంటి ఆక్రమణలు జరగలేదు. ఇప్పుడు ప్రతి వాడు గద్దెల దాకా వస్తాను, ఆక్రమణకు గురవుతాను చేస్తాను. వాళ్ళకి ఇలాంటి అప్పుడు నేను కూడా చిన్నవాడిగా అయినా కూడా ఈ యొక్క జాతర విషయంలో నాకు కొంచెం అవగాహన ఉంది. ఇప్పుడు ఈ ఆక్రమణకు గురి చేస్తే, ఆక్రమిస్తే ఆక్రమణకులను శిక్షించవలసిందిగా పై అధికారులను, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు వారిని కోరుతున్నాను. ఈ విషయంలో చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
జాతర కమలాపూర్ మండలంలో గత 50 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. ఈ దొరలు అంతకుముందు సమ్మక్క జాతర గురించి 25 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇంకా మళ్ళా 140-150 ఎకరాల దాకా ఉన్నది. ఈ 140-150 ఎకరాలు కూడా అన్యక్రాంతం కాకుండా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రజలకు కానీ ఇది ఉండాల్సిందిగా ప్రజల కొరకు వర్తించే విధంగా కావాలి తప్ప ఇండివిజువల్గా వీళ్ళు ఎవరో అన్యక్రాంతం చేసుకొని లబ్ధి పొందే ఆలోచన చేస్తారు. ఇటువంటి లబ్ధి పొందితే వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటుంది. మళ్ళీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ తీసుకపోతే వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ దృష్టికి మీరు ఆలోచించుకొని మీకు ఏమన్నా కాగితాలు ఉంటే మీరు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కానీ ఏమన్నా ఉంటే చూపించి మీరు ఉండవచ్చు భూమి మీద. ఏది లేకుండా నేను సాగు చేసుకుంటా నేను వాడుకుంటా అంటే మాత్రం మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకంటే మండలంలో అందరు ప్రజల కొరకు కేటాయించిన బాపది జాతర నడవాల్సిన బాపది మీరు ఇట్లాంటివి చేయడం వల్ల భూమి ల్యాండ్ అనేది లేకుండా పోతే రేపు భవిష్యత్తులో ఇక్కడ సమ్మక్క అనేదే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడతాం. మరి ఇక్కడ జరిగిన చెప్పుకోవడం వరకే తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళు తీసుకుంటే మరి ఇక్కడ ఏం లేకుండా కోల్పోతుంది. మరి అటువంటిది దేవుని దృష్టిలో పెట్టుకొని ఈ దేవుని బాపది ల్యాండ్ మనం చేసుకుంటే మనకు కుటుంబాలకు కూడా మంచిది కాదు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వదులుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. కమలాపూర్లోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర యందు ఉన్నటువంటి ఒక 160 ఎకరాల భూమిని, అందులో ఒక 25 ఎకరాల భూమిని ఈ యొక్క సమ్మక్క సారలక్కకు జాతర పేరు మీద కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన భూమే కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి భూమి, ఈ భూమి 720 నెంబర్ గల సర్వే నెంబర్ గల భూమిలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు వ్యక్తులు కుట్రబాన్ని ఎక్కడక్కడ సాఫ్ చేస్తాను. ఆ సాఫ్ చేస్తా అంటే మేము నిలువరించినాం, ఇది పద్ధతి కాదని హెచ్చరించినాం. దానికి సిఐ గారికి కూడా దృష్టికి తీసుకుపోయాను, పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయాను, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయాను. రేపు ఆర్డీఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అంగుళం కూడా వేస్ట్ కానివ్వకుండా చేస్తాం. ఈ భూమి ఇది దొరలకు సంబంధించింది ఉండే ఈ యొక్క భూమి మాకు కేటాయించిండ్రు. ఇందులోకి వెళ్ళి ఒక్క గుంట కూడా తీయడానికి వీలు లేకుండా మేము చూసుకుంటాం, జాగ్రత్త పడతాం, కఠినంగా శిక్షిస్తాం. వాళ్ళను ఎటువంటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదు. గత జాతర కలిసి 6 నెలలు కాబట్టి మంచి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తోడు ప్రజల తోడ్పాటు మంచిగా అందించిండ్రు. గతంలో మంచి బ్రహ్మాండంగా జాతర నిర్వహించడం జరిగింది. రాబోయే జాతర కూడా ఇంకా విశాలంగా మంచిగా చేయాలనే ఉత్సాహంతో మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దీనికి ప్రజలు సహకరిస్తాను. ఈ యొక్క భూమిని మాత్రం అన్యక్రాంతం కాకుండా మేము ఎప్పటికప్పుడు మేము మా డైరెక్టర్లు మా నాయకులు అందరం కలిసి ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకుపోతాం. తీవ్రంగా వాళ్ళకి హెచ్చరిస్తాను. ఎవరు కానీ ఈ భూమిని ఆక్రమించుకుంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదని మేము హెచ్చరిస్తాను.